మరణ శాసనపు కర్త మరణపు ముళ్ళుతో కూర్చబడితివా, భూమి నిర్మాణకర్త సమాధి గృహలో పెట్టబడితివా, మరణ శాసనపు కర్త మరణపు ముళ్ళుతో కూర్చబడితివా, భూమి నిర్మాణకర్త సమాధి గృహలో పెట్టబడితివా, మా పాపము నిమిత్తమై దోషివై తీర్పు నందితివా, మా శాపాహి మోక్షణముకై శాపగాహిగా మారితివా. కల్వరి గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, మరణ శాసనపు కర్త మరణపు ముళ్ళుతో కూర్చబడితి, భూమి నిర్మాణకర్త సమాధి గృహలో పెట్టబడితివా. బాల వయసు దినముల నుండి తలంపుల ఊహాంతయు కేవలము చెడ్డవి కాగా పాపినైపోతిని. బాల వయసు దినముల నుండి తలంపుల ఊహాంతయు కేవలము చెడ్డవి కాగా పాపినైపోతిని. నశించిన వారిని వెతికి రక్షించుటకు పరమోసి మానవునిగా భూమికి దిగి వచ్చితివి. నశించిన వారిని వెతికి రక్షించుటకు పరమోసి మానవునిగా భూమికి దిగి వచ్చితివి. మా పాప భారమును శిలువలో భరించితివి. కల్వరి గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, మరణ శాసనపు కర్త మరణపు ముళ్ళుతో కూర్చబడితి, భూమి నిర్మాణకర్త సమాధి గృహలో పెట్టబడితివా. మంచి చెడు తెలివిని ఇచ్చే వృక్ష ఫలము ఆజ్ఞ విషయమై మంచి చెడును తెలివిని ఇచ్చే వృక్ష ఫలము ఆజ్ఞ విషయమై పరిహారముగా మరణ శిక్ష వచ్చెను. మంచి చెడును తెలివిని ఇచ్చే వృక్ష ఫలము ఆజ్ఞ విషయమై అతిక్రమే పరిహారముగా మరణ శిక్ష వచ్చెను. కడపటి ఆదాముగా జీవింపచేయుటకు ప్రేమస్వరూపివై శిక్ష రద్దు చేసితివి. కడపటి ఆదాముగా జీవింపచేయుటకు ప్రేమస్వరూపివై శిక్ష రద్దు చేసితివి. మానవాళి మరణమును సిలువలోన పొందితివి. కల్వరి గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, మరణ శాసనపు కర్త మరణపు ముళ్ళుతో కూర్చబడితి, భూమి నిర్మాణకర్త సమాధి గృహలో పెట్టబడితివా. లోక పాపమును మోసే దేవుని గొర్రె పిల్లగా ఈ లోక రాజుల ఎదుట మౌనివై ఉంటివి. లోక పాపమును మోసే దేవుని గొర్రె పిల్లగా ఈ
హల్లెలూయా